అందరికీ ముందుగా నమస్కారం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. అన్ని అమావాస్యల కంటే సోమవతి అమావాస్య చాలా పవిత్రమైనది. సోమవారం వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అని అంటారు. డిసెంబర్ 30వ తేదీన సోమవారం నాడు సోమవతి అమావాస్య ఏర్పడింది. ఈ సోమవతి అమావాస్య రోజున శివుడిని పూజించిన వారికి శాశ్వతమైన పుణ్య ఫలితాలు దక్కుతాయి. జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు, అలాగే పితృ దోషాల నుండి విముక్తి పొందుతారు. ఈ సంవత్సరంలో ఇది చివరి అమావాస్య కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో ఎదుగుదల ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ సోమవతి అమావాస్యను శివుడికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పవిత్రమైన సోమవతి అమావాస్య నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి మీ ఇంట్లో శివ పూజలు చేసుకోండి. ఈ రోజున చేసే శివ పూజ ఫలితం లభిస్తుంది. అలాగే ఈ సోమవతి అమావాస్య నాడు శివాలయానికి వెళ్లిన వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ సోమవతి అమావాస్య రోజున మీ పూజగది ముందు కూర్చుని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 51 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఈ శివ మంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అమావాస్య రోజున ఎక్కువగా భూమి పైన దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. అదృష్ట శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన జీవితం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో నీటిలో కొంచెం కళ్ళుప్పుని వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ప్రతి అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ప్రతి సోమవతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ అమావాస్య నాడు దిష్టి తీసుకుంటే మాత్రం మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాబట్టి అమావాస్య రోజున కాలికి నల్ల దారం కట్టుకుంటే నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ సోమవతి అమావాస్య నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. ఇలా ఎవరైతే వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ సోమవతి అమావాస్య నాడు మీ ఇంటి ప్రధాన తలుపు పైన పసుపుతో స్వస్తి గుర్తును గీయండి. ఈ సోమవతి అమావాస్య రోజున మీ ప్రధాన తలుపు పైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అమావాస్య స్థితిని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ అమావాస్య రోజున రాళ్ల ఉప్పునుకుని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ధన లాభం సిద్ధిస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నె నిండా రాళ్ల ఉప్పును పోసివి పూజ గదిలో పెట్టుకుంటే ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు. అమావాస్య రోజున పొరపాటున కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. అలాగే మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు. గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి. అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికొన దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను గుమ్మానికి కట్టుకోండి. అమావాస్య నాడు పొరపాటున కూడా నల్లటి వస్త్రాలను వేసుకోకండి. అలాగే ఈ అమావాస్య నాడు స్త్రీలు జుట్టు విరబోసుకొని బయటకు వెళ్లకూడదు. అమావాస్య రోజున జుట్టు విరబోసుకుని బయటకు వెళితే మిమ్మల్ని దుష్టశక్తులు వెంటాడుతాయి. అమావాస్య రోజున రాత్రి సమయంలో పెరుగు అలాగే ఉప్పు తినకూడదు. శాస్త్రాల ప్రకారం చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అమావాస్య నాడు చీపురును అసలు కొనకూడదు. చీపురు కొనడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. దీనివల్ల మీ ఇంటి ధన ప్రవాహం తగ్గిపోతుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి. అమావాస్ నాడు తలస్నానం చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి ఒకవేళ తల స్నానం చేయకపోతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా దరిద్రం వెంటాడుతుంది. అమావాస్య నాడు పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. అలాగే ఈ సోమవతి అమావాస్య నాడు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. దీనివల్ల మీ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి. అలాగే పూజా సామాగ్రిని కొనకూడదు. గోధుమలు బియ్యం అసలు కొనకూడదు.
అమావాస్య రోజున తులసి ఆకులను కోయకూడదు, ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూడాలి. చంద్రుడు అంటే సోముడు, ఆ పరమేశ్వరుని తలపై చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈశ్వరుడి సోమేశ్వరుడు అని అంటారు. ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే చంద్రుడిని దర్శించి చంద్రుడికి నమస్కారం చేసుకుంటారు అలాంటి వారికి ఎన్నో జన్మల అదృష్టం కలుగుతుంది, తరతరాలు తరగని ఐశ్వర్యం వరిస్తుంది. సోమవతి అమావాస్య రోజున శివుకి అభిషేకం చేస్తే విశేషమైననే ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరైతే శివునికి అభిషేకం చేస్తారో అలాంటి వారికి సంపూర్ణ ఆయుధారోగ్యాలతో పాటు సిరిసంపదలు లభిస్తాయి. ఈ సోమవతి అమావాస్య నాడు ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. సోమవతి అమావాస్య నాడు తల స్నానం చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది. ఇలా చేసిన వారికి పితృదోషం ఉంటుందో అలాంటి వారికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నీళ్లు సమర్పిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సోమవతి అమావాస్య రోజున రావి చెట్టులో పూర్వీకులు నివసిస్తారు కాబట్టి రావి చెట్టును పూజించిన వారికి పూర్వీకులు ఆశీర్వాదం లభిస్తుంది. ఇలా సోమవతి అమావాస్య రోజున ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులు కండి.